నిన్న మెటా కంపెనీ ఫౌండర్ అయిన మార్క్ జుకర్బర్గ్ ఒక సంచలన ప్రకటన అయితే చేశారు. చాట్ జీపీటీ జెమినీ ఏ మోడల్స్ కన్నా మోస్ట్ పవర్ఫుల్ మోడల్ లామా 3.1 వర్షన్ అయితే మార్కెట్ లోకి లాంచ్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్ గా ఓపెన్ సోర్స్ మోడల్ అన్నమాట. ఎవరైనా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఏకంగా 450 బిలియన్ పారామీటర్స్ డేటాతో అయితే మోడల్ ట్రైనింగ్ కాబడింది. ఈ మోడల్ ని ట్రైనింగ్ కోసం ఏకంగా 16,000 జీపీయూస్ ని అయితే యూజ్ చేశారు. ఇంత పవర్ఫుల్ మోడల్ ఎలా ఉంది, ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, చాట్ జీపీటీ జెమినీ ఏకి మోడల్ షాక్ ఇచ్చిందా, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 3 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. 4th బ్యాచ్ స్టార్ట్ చేసాము. 5th బ్యాచ్ జూలై 30 తారీఖున స్టార్ట్ అవబోతుంది. కోర్స్ మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఏఐ బిగినర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సెకండ్ లెవెల్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఏఐ కన్సల్టెన్సీ సర్వీస్ కూడా అందజేస్తున్నాము. ఏఐ తెలుగు ఛానల్ ద్వారా ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. నిన్న మెటా కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన బిగ్గెస్ట్ ఓపెన్ సోర్స్ మోడల్ ఇదే లామా 3.1. ఇందులో చూసారు కదా, మొత్తం 8 బిలియన్ 70 బిలియన్ 405 బిలియన్ పారామీటర్స్ తో అయితే పనిచేస్తుంది అంటున్నారు. దీన్ని ఏకంగా చాట్ జీపీటీ సంబంధించి 10,000 జీపీయూస్ యూజ్ చేస్తే దాన్ని డెవలప్ చేస్తే ఈ మెటా లామా 3.0 ఈ 405 బిలియన్ పారామీటర్స్ మోడల్ ని ఏకంగా 16,000 జీపీయూస్ యూజ్ చేసి డెవలప్ చేశారంట. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత పవర్ఫుల్ మోడల్. ఇది చాలా మోడల్స్ అయితే అవుట్ పాస్ చేసిందని చెప్తున్నారు. ఒకసారి మీకు అది దాని డీటెయిల్స్ కూడా చూపిస్తే చూడండి. ఫీచర్స్ ఆఫ్ 405B మోడల్లో ఇంటర్ఫిరెన్స్, రియల్ టైమ్ ఇన్ఫరెన్స్ ఎలా ఉంది, బ్యాచ్ ఇన్ఫరెన్స్, ఫైన్ ట్యూనింగ్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. అలానే మోడల్ ఎవల్యూషన్, బెంచ్ మార్క్స్ ఇక్కడే మనకి లామా 3 బెంచ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 3.1 కి 3 కి ఎంత పెరిగిందో చూడండి. MMLU, హ్యూమన్ ఎవల్యూషన్, ఓషాట్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇతర మోడల్స్ తో పోల్చుకున్నట్లయితే పెంచుకుంటూ వెళ్లారు. అదే ఇప్పుడు మన లామాని ఇప్పుడు GPT 3.5 ని కంపేర్ చేసినా కూడా ఈ జనరల్ గా ఓషాట్, COT, అలానే హ్యూమన్ ఎవాల్యుయేషన్, మ్యాథ్, ARC ఇలా అన్ని డీటెయిల్స్ లో కూడా అవుట్ పాస్ చేసింది అనమాట. అంటే మనకి జమ్మా 2 మోడల్ ని, అంటే గూగుల్ వాళ్ళు జమ్మా 2 మోడల్ ని అవుట్ పాస్ చేసింది. అలానే GPT 3.5 ని అవుట్ పాస్ చేసింది. క్లౌడీ 3.5 ని ఇదైతే అవుట్ పాస్ చేసి అంత పవర్ఫుల్ తమ మోడల్ అనేది చెప్పడం జరిగింది. ప్రెసెంట్ ఇవన్నీ కూడా ఇతర మోడల్స్ చూసుకుంటే ప్రైజింగ్ అమౌంట్ పెట్టి అయితే మీరు వాడుకోవాలి. వీళ్ళైతే తమ లామా 3.1 మోడల్స్ 405 బిలియన్ పారామీటర్స్, 70 బిలియన్ పారామీటర్స్, 8 బిలియన్ పారామీటర్స్ వీటన్నిటిని కూడా ఉచితంగా డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చేసారు. మీరు ఇన్ కేస్ ఏదైనా API కోసం యూజ్ చేసుకుందాం అనుకున్నట్లయితే డైరెక్ట్ గా మీకు నచ్చిన మోడల్ ని సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, అలానే మీ ఈమెయిల్ ఐడి, మీ దేశం ఏంటి, మీ జాబ్ రోల్ ఏంటి అన్ని ఎంటర్ చేసి నెక్స్ట్ కి వెళ్తే గనక పర్టికులర్ మోడల్ ని ఉచితంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు అసలు ఈ లామా 3.1 లో అప్డేట్ చేసిన తర్వాత ఏ రేంజ్ అనేది వర్క్ అవుతుందో అది కూడా చెక్ చేద్దాం. ఇది meta.ai లోకి వెళ్తే గనక వీళ్ళు లామా 3.1 దీన్ని ఇంటిగ్రేట్ చేశారు. ఇప్పుడు మీరు ట్రై 405 బిలియన్ పారామీటర్స్ ఆన్ మెటా ప్రెస్ చేస్తే మీకు ఈ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు డైరెక్ట్ గా కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. మీరు ఇమాజిన్ అనే ఒక ఆప్షన్ అయితే డైరెక్ట్ గా మీరు ఏమైనా ఇమేజెస్ ని జనరేట్ చేయొచ్చు. ఇది యాక్చువల్ గా మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఓపెన్ అవుతుంది. మీరు ఇన్స్టాగ్రామ్ లో మెటా అనే ఒక అకౌంట్ లోకి వెళ్తే కనుక మెసేజెస్ లోకి డైరెక్ట్ గా ఇమాజిన్ టైప్ చేసి మీరు ఇమేజెస్ ని జనరేట్ చేయొచ్చు. అలానే ఇందులో డైరెక్ట్ గా ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు బై డిఫాల్ట్ ఇమేజెస్ ఉన్నాయి చూడండి. ఇమాజిన్ ఏ ఫాస్ట్ రేసింగ్ కార్ ని సెలెక్ట్ చేశాను. ఆటోమేటిక్ గా మీరు ఇచ్చిన ప్రాంప్ట్ దగ్గర ఇమేజ్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మీరు meta.ai సంబంధించిన ఇమేజెస్ ని జనరేట్ చేయాలంటే ఖచ్చితంగా మీ ఫేస్బుక్ అకౌంట్ కానీ లేకపోతే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తో కానీ లాగిన్ అవ్వాలి. చూసారు ఇమేజెస్ ఎంత ఫాస్ట్ గా వచ్చినాయో. దేంతో జనరేట్ అయింది అనేది ఇక్కడ చూపించేస్తుంది అనమాట. అది కాకుండా మిగిలిన ఇమేజెస్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. సో ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు జస్ట్ ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చినా దాన్ని మరింత రియలిస్టిక్ గా చేసే విధంగా మార్చుకుంటుంది అనమాట. ఈవెన్ మీరు ఇప్పుడు ఈ ఇమేజెస్ ఉన్నాయి, దీన్ని యానిమేట్ మీద ప్రెస్ చేస్తున్నా చూడండి. సో మెటా ఏలో వచ్చిన కొత్త ఫీచర్ అనమాట ఇది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆఫ్ టైమ్ లో ఈ 3.5 లామా వేరియంట్ యూజ్ చేసుకుని అయితే మీరు జనరేట్ చేసిన ఇమేజెస్ ని యానిమేట్ కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పటిదాకా వీళ్ళు వాడిన ప్రాంప్ట్స్ ఇవి, మనం కూడా ఒక ప్రాంప్ట్ అయితే ఇద్దాం. ఫ్యూచర్ ఆఫ్ ఏ అని ఒక నేను ఇన్పుట్ ఇచ్చాను. బట్ ఇక్కడ మీరు చూసారు కదా, ఇది టెక్స్ట్ ఇచ్చిన దాన్ని బట్టి ఇన్పుట్ తీసుకుంది. సో మనం ఇక్కడ ప్రాంప్ట్ అనేది ఖచ్చితంగా ఇమాజిన్ మీద సెలెక్ట్ చేయాలి. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఆ ఫార్వర్డ్ స్లాష్ ఇస్తేనే ఎక్కడైనా వర్క్ అవుతుంది. చూసారు ఇక్కడ ఇమేజెస్ జనరేట్ అయినాయి. ఇప్పుడు మీరు ఈ ఇమేజెస్ ని ఫ్యూచర్ ఆఫ్ ఏ మీకు వచ్చిన ఇమేజెస్ ని జస్ట్ ఇక్కడ యానిమేట్ ప్రెస్ చేస్తే ఈ ఇమేజెస్ కూడా యానిమేషన్ జరిగిపోతుంది. ఇదైతే లిటరల్ గా అయితే మీరు ఏదో సినిమాలో వాడుకోవచ్చు అనమాట. ఆ రేంజ్ లో వచ్చిన ఈ యానిమేషన్స్ అయితే. ఇది కూడా మీరు డౌన్లోడ్ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఈ వీడియో కింద డౌన్లోడ్ అయిపోతుంది. ఇది జస్ట్ ఇక్కడ నుంచి చూడండి. ఇవి చూస్తుంటే ఏదో హాలీవుడ్ రైన్ సినిమాలో ఈ రోబోట్లు పక్క తిరిగినట్టు అవుతున్నాయి. చూసారా ఈ రోబోట్ అయితే స్పెషల్ గా చెప్పాలంటే. సో ఫస్ట్ ఇంప్రెషన్ లామా 3.1
మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఫాస్ట్ గా చాలా బాగుంది. ఇది వరకు జనరేషన్ మీద పోలిస్తే చాలా ఫాస్ట్ గా అయితే జనరేట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కాన్వర్సేషన్ లోకి వెళ్ళి మీరు ఇవి బై డిఫాల్ట్ గా టెక్స్ట్ ప్రాంప్ట్స్ అనమాట. క్రియేట్ ఏ ప్యాకేజింగ్ లిస్ట్ ఫర్ ఏ ట్రిప్, అలానే మేక్ మై ఈమెయిల్ సౌండ్ మోర్ ప్రొఫెషనల్, ప్లే 90s మ్యూజిక్ ట్రివియా. అంటే ఇక్కడ మీరు 1990s లో ఏదైనా పాటలు సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తాయి. మాక్ ఇంటర్వ్యూ, హెల్ప్ మీ విత్ అన్ అసెస్మెంట్. ఇప్పుడు ఉదాహరణకి సిమ్యులేటివ్ మాక్ ఇంటర్వ్యూని అడిగాను. సో మీరు ఎటువంటి జాబ్ ఇవన్నీ అడుగుతుంది కదా. సో నేను మెషిన్ లెర్నింగ్ అని చెప్పి ఇన్పుట్ ఇచ్చాను. వాట్ స్పెసిఫిక్ ఏరియాస్ మెషిన్ లెర్నింగ్ ఇంట్రెస్టింగ్, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అడిగింది. నేను ఇప్పుడు కంప్యూటర్ విజన్ అని ఒక ఇన్పుట్ ఇస్తున్నాను. యూ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్, ఇందులో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతుంది ఈ టూల్స్ లో. ఇప్పుడు ఉదాహరణ నేను పైటార్చ్ ఇన్పుట్ గా ఇచ్చాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగిందంటే గో అహెడ్ అండ్ స్టార్ట్ బై షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ పైటార్చ్ అని అడిగింది. ఇలాగ మన క్వశ్చన్స్ అనమాట. మీరు స్టార్ట్ చేస్తే ఇంక ఈ మాక్ ఇంటర్వ్యూ కంటిన్యూ అవుతుంది. ఇలా మీరు ఇన్పుట్ తీసుకుని ఫస్ట్ అది అర్థం చేసుకుంటుంది. దాని తర్వాత మీరు అడిగిన క్వశ్చన్ ఇస్తాక అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. ఇలాగ మీరు మాక్ ఇంటర్వ్యూ జనరేట్ చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ న్యూ కాన్వర్సేషన్ లోకి వెళ్ళి నా ఈమెయిల్ ని మరింత ప్రొఫెషనల్ గా చేయమంటే చెప్తుంది. ఇక్కడ మీరు ఏమైనా ఒక శాంపుల్ ఈమెయిల్ ఇస్తే ఆ ఈమెయిల్ దాన్ని రెక్టిఫై చేసి మరింత రియలిస్టిక్ గా ఉండేలాగా, ప్రొఫెషనల్ గా మార్చేలాగా మీకు ఇన్పుట్ ఇస్తుంది అనమాట. ఉదాహరణ నేనే ఇస్తున్నాను. 2 రోజులు లీవ్ కావాలి అంకుల్స్ మ్యారేజ్ అని జస్ట్ ఇన్పుట్ ఇచ్చా. సో ఇక్కడ దాని ప్రొఫెషనల్ గా ఎలా మార్చింది చూడండి. ఐ నీడ్ టు అటెండ్ మై అంకుల్స్ వెడ్డింగ్, ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ టైమ్ టు బీ విత్ మై ఫ్యామిలీ అండ్ పార్టిసిపేట్ ఇన్ ది సిగ్నిఫికెంట్ అకేషన్, ఐ విల్ ఎన్షూర్ దట్ మై ఆల్ టాస్క్స్ ఆర్ కంప్లీటెడ్ అండ్ మై వర్క్ ఈస్ అప్ టు డేట్. ఇలాగ మన ఇచ్చిన చిన్న టెక్స్ట్ ని కాస్త దాన్ని ప్రొఫెషనల్ గా మార్చింది. దీన్ని మీరు ఇంకా పెద్ద ఈమెయిల్ కింద జనరేట్ చేస్తే దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసిన వర్షన్ కూడా అవుట్పుట్ కింద ఇస్తుంది అనమాట. ఇలాగ మీకు మరిన్ని డీటెయిల్స్ ఇంకోండి, ఇమాజిన్ సంబంధించిన ఇమేజ్ ప్రాంప్ట్స్ రావచ్చు, లేకపోతే నార్మల్ గా కాన్వర్జేషన్ కావచ్చు. బట్ ఇది నేనైతే జస్ట్ కొత్తగా అప్డేట్ అయిన లామా 3.1 ఇనీషియల్ ఇంప్రెషన్స్ కి ఏదైతే నేను చెప్తున్నాను. బట్ రాబోయే రోజుల్లో దీన్ని మరింత యూజ్ చేసిన తర్వాత ఇందులో ఇంకా ఏమైనా అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటే దాన్ని సెపరేట్ వీడియో చేస్తాను. బట్ ఇప్పటికైతే వీళ్ళు అప్డేట్ కింద లాంచ్ చేశారు కాబట్టి మెటా లామా 3.4 దానికి సంబంధించిన డీటెయిల్స్ గురించి చెప్పడం జరుగుతుంది. బట్ మీరైతే ట్రై చేయండి. ఈ పర్టికులర్ మెటా ఏకి వెళ్ళి మీరు ఇన్స్టాలో ట్రై చేయొచ్చు. లేదంటే మీరు ఇలా వెబ్సైట్ లో ఓపెన్ చేసి మీ సోషల్ మీడియా అకౌంట్ తో లింక్ అప్ చేసి అయితే ట్రై చేయండి. ఇనీషియల్ గా అయితే లామా 3.5 అయితే బాగానే ఉంది. బట్ అది మిగిలిన చాట్ జీపీటీని, జెమినీ ఏఐని సర్పాస్ చేసిందో లేదో అది కూడా కంపేర్ చేసి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇటువంటి లేటెస్ట్ ఏఐ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.